ఫ్రెండ్స్ ఈ 10 డేస్‌లో నేను 40-50 మెంబర్స్‌కి ఫోన్స్ రికమెండ్ చేశాను. అండ్ దాంట్లో కూడా చాలా వరకు ఫోన్స్ అండర్ 25,000 అంటే 20,000 నుండి 25,000 మధ్యలో ఉన్నవి. మరి అందరూ ప్లాన్ చేసి కొంటున్నారా అంటే ఆన్సర్ మేబీ యెస్ అండ్ నో. యెస్, ఎందుకంటే మీ అందరికీ తెలుసు స్మార్ట్ ఫోన్ ప్రైజెస్ పెరుగుతున్నాయి. అందుకే ఇప్పుడు తీసుకుంటే ఎంతో కొంత మనీ సేవ్ చేసుకోవచ్చు కదా! అందుకే అందరూ బై చేస్తున్నారు ఎవరికైతే అవసరం ఉందో. మరి నో ఎందుకంటే ఒకరికి ఇంకొకరికి పరిచయం లేదు. సో ప్లాన్ చేయడానికి ఛాన్స్ లేదు. ఎవరికైతే ఫోన్ అవసరం ఉందో అలాంటి వాళ్ళు బై చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్, ఇంకా చాలామంది ప్రైస్ పెరుగుతుంది అంటే ఏదో 100, 200 పెరుగుతుంది అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, సారీ ఫ్రెండ్, మీరు ఎక్స్‌పెక్ట్ చేసేది తప్పు. 500 నుండి 20,000 వరకు ఆయా బడ్జెట్‌ని బట్టి ప్రైస్ పెరుగుతుంది, పెరగబోతుంది, పెరిగింది. అండ్ ఇంకా స్పెసిఫిక్‌గా చెప్పాలి అంటే మనం ఎక్కువగా కొనే 10,000-30,000 రేంజ్ చూసుకుంటే 500 నుండి 5,000 వరకు ప్రైజెస్ పెరుగుతున్నాయి. చూసుకోండి మరి. అండ్ ఈసారి అడిగిన వాళ్ళు కూడా స్పెసిఫిక్‌గా అడిగారు. అంటే ఒక ఫ్రెండ్ అన్నాడు అతనికి బ్యాటరీ 2 డేస్ రావాలంట. ఇంకొక ఫ్రెండ్ ఏమో నైట్ టైమ్‌లో ఫొటోస్ బాగా రావాలంట. అండ్ ఇంకొకతను గేమింగ్ బీస్ట్ కావాలంట. ఇంకో అతను డీఎం చేశాడు ఇన్‌స్టాగ్రామ్‌లో. డెలివరీ సర్వీస్‌లో వర్క్ చేస్తారంట. అతనికి పెద్ద బ్యాటరీ ప్లస్ స్క్రీన్ బ్రైట్‌గా ఉండాలంట. సో అవన్నీ చూసిన తర్వాత నాకైతే ఒకటి అనిపించింది. ఓకే, జనాలు మారుతున్నారు. వాళ్ళకేం కావాలో వాళ్ళకి అర్థమవుతుంది. లేదంటే గుడ్డిగా షాప్ అతను ఏది చెప్తే అదే బై చేసేవాళ్ళు. లేదా పక్కింటోళ్ళు తీసుకున్నారు, నా ఫ్రెండ్ తీసుకున్నాడు, లేదా ఆ యూట్యూబర్ చెప్పాడు, లేదా సేల్‌లో దొరుకుతుంది. అలా కాకుండా వాళ్ళ అవసరం ఏంటి, వాళ్ళ అవసరానికి తగ్గిన స్మార్ట్ ఫోన్ ఏంటి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. అది చూసిన తర్వాత మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. అందుకే ఈరోజు ఈ డిసెంబర్ అండ్ జనవరి మంత్‌లో అండర్ 25,000లో తీసుకునేలా టాప్ 5 ఫోన్స్ తీసుకొచ్చాను. మీ అవసరం ఏదైనా ఈ లిస్ట్‌లో మీ ఫోన్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ నేను ప్రతి ఒక్క ఫోన్‌కి ఒక ట్యాగ్‌లైన్ పెట్టాను. అంటే ఆ ఫోన్ ఆ యొక్క ట్యాగ్‌లైన్‌ని జస్టిఫై చేస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ఫోన్ ఉంటే గేమింగ్ బీస్ట్ అంటే ఆ ఫోన్ గేమింగ్ కోసం బెస్ట్ అనమాట. ఆ విధంగా ఆ ట్యాగ్‌లైన్ ఆ ఫోన్‌ని జస్టిఫై చేస్తుంది. సో మరి ఇంకేంటి ఆలస్యం, లిస్ట్‌లో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఫ్రమ్ వన్‌ప్లస్ నార్డ్ CE5. నేను దీనికి పెట్టిన ట్యాగ్‌లైన్ బెస్ట్ చాయిస్ ఫర్ ఎవ్రీవన్. ఎందుకంటే ఇది అందరికీ సూట్ అయ్యే ఫోన్. క్లీన్, ఫ్యాన్ ఫేవరెట్ ఆక్సిజన్ ఓఎస్, స్మూత్ పర్ఫార్మెన్స్ కోసం పవర్ఫుల్ చిప్సెట్, డీసెంట్ కెమెరాస్, డే లాంగ్ వచ్చే బ్యాటరీ, నిమిషాల్లో ఛార్జ్ చేసే ఫాస్ట్ ఛార్జింగ్, ఇంకా వన్‌ప్లస్ బ్రాండ్ అనే నమ్మకం. మనలో చాలామంది హెవీగా ఫోన్ని వాడరు, కానీ వాడినంతసేపు ఫాస్ట్గా ఉండాలి, ఎమర్జెన్సీలో చేతులు ఎత్తేయకూడదు అనుకుంటాం కదా. ఎగ్జాక్ట్గా అలాంటి వాళ్ళ కోసం ఉన్నదే నార్డ్ CE5. మరి వన్‌ప్లస్ ఫోన్ డిస్ప్లేలో గ్రీన్ లైన్, పింక్ లైన్ అని వస్తూ ఉంటాయి కదా అని మీలో కొందరు అనవచ్చు ఫ్రెండ్స్. కానీ అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మనకు వన్‌ప్లస్ ఏదో 1 ఇయరో 2 ఇయరో కాకుండా లైఫ్ టైమ్‌గా, అంటే ఆ ఫోన్ ఉన్నన్ని రోజులు లైఫ్ టైమ్‌గా మనకు ఫ్రీగా స్క్రీన్ రీప్లేస్మెంట్ చేసి ఇస్తుంది. మీరు దానికోసం పే చేయాల్సిన అవసరం లేదు. సో టెన్షన్ ఫ్రీగా మీరు ఈ యొక్క ఫోన్ని వాడేసుకోవచ్చు. ఇక మన సెకండ్ ఫోన్ నథింగ్ ఫోన్ 3A. దీనికి పెట్టిన ట్యాగ్‌లైన్ యూనిక్ అండ్ స్టైలిష్ లుక్స్. ఎందుకంటే ఫస్ట్ టైం మీరు ఫోన్ని చూస్తే మీకు ఫీచర్స్ కన్నా ముందు దీని డిజైనే నచ్చుతుంది. డిజైన్ మస్తుంది అనేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి. దీని మెయిన్ సెల్లింగ్ పాయింటే డిజైన్. ట్రాన్స్పరెంట్ బ్యాక్, LED లైట్స్, క్లీన్ UIతో ఫోన్ వాడే వాళ్ళకి యూనిక్ ఫీల్ ఇస్తుంది. ఫొటోస్ కూడా న్యాచురల్గా వస్తాయి. 50 MP టెలిఫోటో కెమెరా కూడా ఉంది. నథింగ్ వాయిస్లో యాడ్స్, బ్లోట్వేర్ ఏమీ ఉండవు. ఫుల్ HD ప్లస్ ఎమ్యులేట్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, 5000 mAh బ్యాటరీ, 50 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, డ్యువల్ స్పీకర్స్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7S Gen 3 లాంటి ఫీచర్స్ ఈ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. ప్రతిరోజు ఫోన్ చేతిలో స్టైలిష్గా కనిపించాలి అనుకుంటే నథింగ్ ఫోన్ 3A మీకోసమే. మర్చిపోకండి, ఈ ఫోన్ స్టైలిష్గా ఉంటుందన్నమాట. ఇక మన థర్డ్ ఫోన్ వచ్చేసి ఫ్రమ్ ఐక్యూ నియో 10R. దీనికి నేను పెట్టిన ట్యాగ్లైన్ మీ అందరికి తెలిసే ఉంటుంది, గేమింగ్ బీస్ట్. గేమింగ్ కోసం చాలా మంచి స్మార్ట్ ఫోన్. ఓహో గేమింగ్ లవర్స్, మీ టర్న్ వచ్చేసింది. ఐక్యూ నియో 10R అనేది ప్యూర్గా పర్ఫార్మెన్స్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్. దీని గేమింగ్ టెస్ట్ అయిపోయింది, మనకు అన్బాక్సింగ్ అయిపోయింది, రివ్యూ అయిపోయింది, లాంగ్ టర్మ్ రివ్యూ అయిపోయింది. ప్రతి వీడియో మన ఛానల్లో మీకు కనిపిస్తుంది.
వెళ్ళండి చూసేయండి, మీకే అర్థమవుతుంది ఫోన్ గేమింగ్ కోసం ఏ విధంగా బాగుందో. దీంట్లో మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8s Gen 3 లాంటి ఫాస్టెస్ట్ ప్రాసెసర్ ఈ ఫోన్లో ఉంది. 144 Hz హైయెస్ట్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. లార్జ్ వేపర్ కూలింగ్ చాంబర్తో హీట్ మేనేజ్మెంట్ సూపర్. BGMI, COD, FF అన్నిటిలోనూ స్మూత్ గేమ్ ప్లే ఉంటుంది. 6400 mAh లార్జ్ బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, పర్ఫెక్ట్ కాంబో. ఇదేం చేస్తుందంటే మీరు మ్యాచ్లో లాస్ట్ జోన్లో నువ్వా నేనా అనే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఫ్రేమ్ డ్రాప్, ల్యాగ్ అంటే ఏంటో కూడా ఈ ఫోన్కి తెలీదు. పర్ఫార్మెన్స్ని స్టేబుల్గా ఇస్తూ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ మిమ్మల్ని గెలిపియడమే ఈ ఫోన్ ముఖ్య ఉద్దేశం. అంటే ఈ ఫోన్ ఎప్పుడు పిక్ చేయాలి? గేమింగ్ ఎక్కువ చేస్తే, హెవీ యాప్స్ వాడితే, డే లాంగ్ పర్ఫార్మెన్స్ కావాలంటే iQOO Neo 10R మీ వెంట ఉండాల్సిందే. ఇక మన ఫోర్త్ ఫోన్ ఫ్రమ్ రియల్మీ P4 Pro. దీనికి నేను పెట్టిన ట్యాగ్ లైన్ అల్టిమేట్ గార్జియస్ డిస్ప్లే ప్యాకేజ్. ఇప్పుడు మనలో డిస్ప్లే లవర్స్ కూడా ఉన్నారు కదా, అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్, నెట్ఫ్లిక్స్ లేకపోతే డే పూర్తి కాదు అనుకునే వాళ్ళ కోసమే రియల్మీ P4 Pro. స్లిమ్ బెజల్స్తో 4D కర్వ్, 1.5K హైపర్ గ్లో డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేట్, 6500 nits పీక్ బ్రైట్నెస్తో దీంట్లో ఏది చూసినా అదిరిపోద్ది. అండ్ ఈ డిస్ప్లే ఇంత బాగుండడానికి ఇంకొక రీజన్ డెడికేటెడ్ హైపర్ విజన్ AI చిప్. ఇది మనకు కలర్స్ని అండ్ షార్ప్నెస్ని బూస్ట్ చేస్తుంది. అలాగే స్మూత్ UI, 7000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ సర్ప్రైజింగ్లీ దీని కెమెరాస్ కూడా బాగున్నాయి బికాస్ ఆఫ్ సోనీ సెన్సార్. దీని లుక్ చూస్తే ఏదైనా ఫోన్ గుర్తుకొస్తుందా? ఏ ఫోన్ అది? ఇప్పుడే కామెంట్ చేయి. రియల్మీ ఒక విషయం బాగా చేస్తుంది, స్టైల్ అండ్ స్పెసిఫికేషన్స్ని బ్యాలెన్స్ చేయడం. చూస్తే ప్రీమియం, వాడితే స్మూత్. సో ఈ ఫోన్ ఎవరికి బెస్ట్? మల్టీమీడియా ఎక్కువ చూస్తే, అంటే డిస్ప్లే, సౌండ్, బ్యాటరీ ఎవరికైతే మస్టో అలాంటి వాళ్ళకి రియల్మీ P4 Proనే బెస్ట్ ఫ్రెండ్. చూడడం మర్చిపోకండి, రియల్మీ ఫోన్ బాగుంటుంది. ఇక మన ఫిఫ్త్ ఫోన్ అండ్ లాస్ట్ వన్, అది కూడా మన ఇండియా బ్రాండ్ అయిన లావా నుంచి, లావా అగ్ని 4. దీని ట్యాగ్ లైన్ ప్రౌడ్లీ ఇండియన్ విత్ బెస్ట్ వాల్యూ. మన ఇండియా బ్రాండ్ని ఎంకరేజ్ చేయాలి అండ్ పెట్టిన రూపాయికి వర్త్ అయిన వాల్యూ అయిన స్మార్ట్ ఫోన్ కావాలంటే లావా అగ్ని 4 మీకోసమే. స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ, గుడ్ కెమెరాస్, క్లీన్ UI, బెస్ట్ బ్యాటరీతో వస్తుంది. ఫీచర్స్ చూడండి మీకు తెలుస్తుంది. గ్లాస్ బాడీ, అల్యూమినియం ఫ్రేమ్, యూనిక్ డిజైన్, 1.5K డిస్ప్లే, డైమెన్సిటీ 8350 చిప్సెట్, క్లీన్ OS, 50 MP సెల్ఫీ కెమెరా, 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. వేరే బ్రాండ్స్తో కంపేర్ చేస్తే మీకు లావా బ్రాండ్ చిన్నగా అనిపించవచ్చు, కానీ ఫీచర్స్ అండ్ ప్రైస్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది. మీరు ఐ వాంట్ టు సపోర్ట్ ఇండియా బ్రాండ్ అనుకుంటే, అలాగే మీకు స్టేబుల్ అండ్ రిలయబుల్ ఫోన్ కావాలి అంటే లావా అగ్ని 4 ఈజ్ ఏ గ్రేట్ చాయిస్. మీరు తప్పకుండా ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. మంచి వాల్యూని ఆఫర్ చేస్తుంది బిలో 25,000 రూపీస్లో. చూడండి, తప్పకుండా మన ఇండియా బ్రాండ్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. మొత్తానికైతే ఇవేనండి ఫ్రెండ్స్, అండర్ 25,000లో నేను పిక్ చేసిన టాప్ 5 స్మార్ట్ ఫోన్స్. అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నా, ఫోన్ తీసుకోవడం అనేది జస్ట్ ఒకటే రూల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు కావాల్సిన ఫోన్ ఏంటి, మీ ప్రియారిటీ ఏంటి? బ్యాటరీ కావాలా, పర్ఫార్మెన్స్ కావాలా, లేదా కెమెరా కావాలా, స్టైల్ ఉండాలా, లేదా ఇండియా బ్రాండ్ అయి ఉండాలా? మీ ఆన్సర్ ఏంటి? ఇప్పుడే కామెంట్ చేయండి. అండ్ వీటిలో మీకు ఏ ఫోన్ నచ్చింది? ఇవి కాకుండా వేరే ఏదైనా ఫోన్ నచ్చితే కామెంట్ చేయండి. ఆ ఫోన్ తీసుకోవచ్చో లేదో తప్పకుండా సజెస్ట్ చేస్తాను. వెళ్ళే ముందు లైక్ చేయండి, తప్పకుండా వీడియోని అందరికీ షేర్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.